నమస్తే, నేను మీ సంజయ్ గౌడ్. కొండగట్టు సంజయ్ గౌడ్కి స్వాగతం. పేరు పలికిన క్షణానికి మనసులో ఒక పచ్చని ఊపిరి కురుస్తుంది. అది కేవలం ఒక ఫామ్ హౌసో కాదు. కాలం కలిసిపోయినప్పుడు వెళ్ళి మనసు మళ్ళీ తనను తాను గుర్తు చేసుకునే ప్రదేశం. కొండగట్టు అంచుల్లో మామిడి చెట్ల మధ్యన మెల్లపరుచుకున్న ఆ సంజీవనం ప్రకృతి ఒడిలో నా హృదయం కట్టుకున్న ఒక ఆత్మీయ గూటిలా అనిపిస్తుంది. ఉదయం మొదటి కిరణం మామిడి ఆకుల మీద జారిపడినప్పుడు ఆ తోట మొత్తం బంగారు రంగు శ్వాస తీసుకున్నట్టు అనిపిస్తుంది. పొద్దు పొడిచే వేళ చెట్ల మధ్య నుంచి వినిపించే పిట్టల పలకరింపులు, తోట శివారు గుట్టల నుంచి వినిపించే నెమ్మళ్ళ కుజితాలు, మామిళ్ళ తలాపు కొమ్మల్లో కోకిలల కుహుకుహు రాగాలు, పచ్చని ఆకుల మాటేసిన చిలుకల పలుకులు, దూరంగా గాలిలో ఊగే రెమ్మల సవ్వడి. శీతాకాలం ఉదయం, రాత్రి మంచుతోడు ఉంటుంది. ఈ వేసవికాలం, వసంత ఋతువులో మామిడి పరిమళాలు, ఇవి అన్నీ కలిపి అక్కడ నిశ్శబ్దానికే ఒక సంగీతం కడతాయి. మామిడి తోటలకి అడుగు పెడితే మట్టి వాసన ముందుగా పలకరిస్తుంది. ఆ వాసనలో పాత జ్ఞాపకాలుంటాయి, బాల్యపు పరుగులు ఉంటాయి. చెట్లన్నీ అక్కడ కేవలం పండ్ల కోసం నిలబడినట్టు అనిపించదు నాకు. ప్రతి చెట్టు ఎన్నో ఋతువులు చూసిన వృద్ధుడిలా ఎవరైనా వచ్చి తన నీడలో కాసేపు కూర్చోవాలని ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకే ఆ తోట నీడలో మధ్యాహ్నం వేళ గాలి కూడా చాలా నిదానంగా నడుస్తుంది. ఆకులు ఒకదానికొకటి రాసుకుంటూ చెప్పుకునే మర్మర ధ్వనుల్లో మనిషి మర్చిపోయిన ప్రశాంతత దాగి ఉంటుంది. అక్కడికి వెళితే కూర్చుంటే సమయం పరిగెత్తదు, గడియారం అవసరం ఉండదు. మనసు కూడా తన బాధల్ని కొద్దిసేపు మట్టిలో పాతిపెట్టి ఆకాశం వైపు చూస్తూ ఊపిరి తీసుకుంటుంది. సాయంత్రం అయితే కొండల వెనుకకు జారిపోతున్న సూర్యుడు మామిడి చెట్ల మధ్యన ఎర్ర కాంతిని చల్లుతుంటాడు. ఆ వెలుతురులో తోట మొత్తం ఒక పాత జ్ఞాపకంలాగా అనిపిస్తుంది నాకు. పక్షులు గూటికెళ్లే వేళ దూరంగా వినిపించే గేదెల గంటల శబ్దం, చల్లబడే గాలి, చెట్ల నీడలు పొడవెక్కడము, ఇవన్నీ కలిపి జీవితం ఎంత సరళమో గుర్తు చేస్తాయి. రాత్రి పడితే సంజీవనం మరో ప్రపంచమైపోతుంది. ఆకాశమంతా నక్షత్రాలు పరుచుకునే చెట్ల మధ్య నుంచి వీస్తున్న గాలి మనసు మీద మెల్లగా చేతి వేసినట్టు అనిపిస్తుంది. అది ఓదార్పు కాదా? అక్కడ ఒంటరిగా కూర్చుంటే మనిషికి తన స్వరమే తనకు కొత్తగా వినిపిస్తుంది. అంత నిశ్శబ్దం, అంత ఆత్మీయత. కొండగట్టు సంజీవనం అంటే కేవలం భూమి కాదు, అది ఒక భావం. అలిసిన మనసుకి ఆకుపచ్చ ఓదార్పు. జీవితం గట్టిగా కూర్చున్నప్పుడు ప్రకృతి మెల్లగా మందులా ఒలికించిన స్థలం. ఈ మామిడి తోటలో నాలాగా గాలి తొందరపడదు. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఆకు ప్రశాంతతను పెంచుతుంది, ప్రతి చెట్టు జ్ఞాపకాలను కాపాడుతుంది, ప్రతి సాయంత్రం మనసును మళ్ళీ మనిషిగా మార్చుతుంది. నన్ను నేను దిద్దుకునే విధంగా నాకు బుద్ధి చెప్పే గురువై ఉండే ఈ కొండగట్టు సంజీవనం, ఈ మట్టిలో మొలిచిన ఒక ఆత్మీయ స్పర్శ, అది నాకు కావాలి. నాకే కాదు, నాతో, నా మనసుతో, నా ప్రపంచంతో మమేకమైన ప్రతి ఒక్కరికి ఆ సంతోషాన్ని, ఆ ఆనంద తరంగాలను మీ అందరికీ, మనందరికీ పంచాలని, పంచుకోవాలని, మన హృదయాలను మరింత ఉల్లాసభరితంగా పెంచుకోవాలని నేను ఒక చిన్న ఆలోచనలో ఉన్నాను. ఈ తోటను కొండగట్టు ఆ ఆంజనేయ స్వామి దయ కోసం వచ్చినటువంటి నా మిత్రులకు, బంధువులకి, అందరికీ ఒక మజిలీగా, ఒక నిలవుగా తీర్చిదిద్దాలనే ఆలోచనతోటి దీన్ని ఫామ్ స్టేగా మార్చాలని, కమర్షియల్గా కాదు సుమా, మార్చాలనే ఆలోచనలో ఉన్నాను. ఈ ప్రయత్నంలో ఒక చిన్నపాటి స్విమ్మింగ్ పూల్ అనే అర్థాన్ని నేను ఏ రకంగా వాడకుండా ఒక ఫామ్ పాండ్ నిర్మించాలనుకుంటున్నాను. పిల్లలు ఈత కొలనుగా భావించడానికి అవకాశం ఉంది.
అంతేకాదు ఆ నీటిని తోటలోని చెట్టుకు అందించే విధంగా ఒక ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నాను. వచ్చే వేసవి కాలానికి ఆ ప్రయత్నం పూర్తవుతుందని ఆశిస్తూ, ఈ ఫామ్ స్టేకు మీరేమైనా సలహాలు ఇవ్వదలుచుకుంటే తప్పనిసరిగా నాకు ఇవ్వండి. మీ సంజయ్ గౌడ్, ఎప్పటికీ మీ సంజయ్ గౌడ్. నా ఛానల్ను ప్రోత్సహించండి. నమస్తే నమస్తే నమస్తే.